టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకుందాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కో అయినా ఈ ఇంపార్టెంట్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఇంపార్టెంట్ డేస్ ఎప్పుడు జరిగాయి? దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క ఈ ఇయర్ థీమ్ ఏంటి? ఇలాంటి చాలా క్వెషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అడిగే అవకాశం ఉంది. సో, మొట్టమొదటి అంశం వరల్డ్ మిల్క్ డే. వరల్డ్ మిల్క్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 1న. ఎప్పుడు? జూన్ 1న. సో, ఈ ఇయర్ వరల్డ్ మిల్క్ డే యొక్క థీమ్ ఏంటి అంటే డెయిరీ నెట్ జీరో. ఏంటి? డెయిరీ నెట్ జీరో. సో, అంటే కర్బన ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశంతో పెట్టింది ఈ ఇయర్ యొక్క థీమ్. సో, వరల్డ్ మిల్క్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 1న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? డెయిరీ నెట్ జీరో. సో, మిల్క్‌కి సంబంధించిన అంశం కాబట్టి భారతదేశంలో వైట్ రెవల్యూషన్ లేదా శ్వేత విప్లవం అని అంటారు. దేనికి సంబంధించింది అని అడుగుతారు చాలా క్వెషన్స్. సో, దేనికి సంబంధించింది అంటే పాల ఉత్పత్తికి సంబంధించింది. దేనికి సంబంధించింది? పాల ఉత్పత్తికి. సో, వైట్ రెవల్యూషన్ లేదా శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? పాలకు సంబంధించింది. సో, శ్వేత విప్లవ పితామహుడు ఎవరు భారతదేశంలో అని అడిగారు చాలా ఎగ్జాంపుల్. ఎవరు అంటే వర్గీస్ కురియన్. ఎవరు? వర్గీస్ కురియన్. సో, మిల్క్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 1న. ఏ సంస్థ ద్వారా ఇది జరపబడుతుంది అంటే ఎవరు దీన్ని అనౌన్స్ చేశారు అంటే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో, ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది అంటే ఇటలీలో. ఎక్కడ? ఇటలీలో. ఎస్పెషల్లీ అంటే రోమ్‌లో. ఎక్కడ? రోమ్‌లో. సో, వరల్డ్ మిల్క్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 1న. శ్వేత విప్లవ పితామహుడు లేదా వైట్ రెవల్యూషన్ ఫాదర్ అని ఎవరిని అని చెప్పబడతారు భారతదేశంలో అంటే వర్గీస్ కురియన్. సో, ఎవరు? వర్గీస్ కురియన్. నెక్స్ట్ అంశం గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్. సో, గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ లేదా తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 1 జూన్. ఇది కూడా 1 జూన్. మిల్క్ డే ఎప్పుడు? 1 జూన్. ఇది కూడా 1 జూన్. సో, ఏ సంస్థ దీన్ని ప్రకటించింది అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఎప్పటి నుండి ఈ డేని జరుపుకుంటామంటే 2012 నుండి. ఎప్పటి నుండి? 2012 నుండి. సో, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే అప్రిషియేట్ ఆల్ పేరెంట్స్ త్రూ అవుట్ ద వరల్డ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో, జనరల్ అసెంబ్లీ యొక్క దాని నుంచి స్వీకరించారు కాబట్టి దాని యొక్క హెడ్ ఎవరున్నారు? ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే అబ్దుల్లా షాహిద్. దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్‌లో. సో, గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 1న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? అప్రిషియేట్ ఆల్ పేరెంట్స్ త్రూ అవుట్ ద వరల్డ్ అనేది ఈ ఇయర్ యొక్క పేరెంట్స్ డే యొక్క థీమ్. నెక్స్ట్ అంశం తెలంగాణ ఫార్మేషన్ డే. తెలంగాణ ఫార్మేషన్ డే ఎప్పుడు జరుపుకుంటాము? రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2న. ఎప్పుడు? జూన్ 2న. ఎప్పుడు ఏర్పడింది? 2014న. సో, తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించిన అంశం కాబట్టి మొట్టమొదటిసారిగా స్పీకర్ ఎవరున్నారు అని అడగొచ్చు. మధుసూదనాచారి. లేదా ఆ టైంలో గవర్నర్గా ఎవరున్నారా అని అడగొచ్చు. ఈఎస్ఎల్ నరసింహన్. ఇప్పుడు గవర్నర్గా ఎవరున్నారు? తమిళిసై సౌందర్ రాజన్. సో, తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించి స్టాటిక్ అంటే చరిత్రకు సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగే అవకాశాలు ఉంది. తెలంగాణ ఫార్మేషన్ డే ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 2న. నెక్స్ట్ అంశం వరల్డ్ బైసైకిల్ డే. సో, సైకిల్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే జూన్ 3న. సో, బైసికిల్ లేదా సైకిల్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 3న. దీన్ని కూడా ఎవరు ప్రకటించారు అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు. ఇందాక చెప్పాం ప్రెసిడెంట్ ఎవరు? అబ్దుల్లా షాహిద్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్‌లో. సో, వరల్డ్ సైకిల్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 3న. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్ ఆఫ్ అగ్రెషన్. సో, దురాక్రమణకు గురైన బాలికల సపోర్ట్ చేసే విధంగా ఈ డేను ప్రకటించడం జరిగింది. సో, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్ ఆఫ్ అగ్రెషన్ ఎప్పుడు జరుపుకుంటామంటే 4th జూన్‌న. ఎప్పుడు? 4th జూన్‌న. సో, ఏ సంస్థ దీన్ని ప్రకటించింది అంటే యూనిసెఫ్. యూనిసెఫ్ అంటే మనం చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాం. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో, చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఆ పేరులోనే ఉంది చూడండి, చిల్డ్రన్స్కి సంబంధించింది. సో, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూయార్క్‌లో. ఎక్కడ? న్యూయార్క్‌లో. దాని యొక్క హెడ్ ఎవరు ఇప్పుడు అంటే క్యాథరిన్ ఎం రస్సెల్. సో, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్ ఆఫ్ అగ్రెషన్ ఎప్పుడు జరుపుకుంటామంటే 4th జూన్‌న. ఏ సంస్థ దీన్ని ప్రకటించింది అంటే యూనిసెఫ్. యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్‌లో. నెక్స్ట్ అంశం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 5న. ఎప్పుడు? జూన్ 5న. సో, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే ఓన్లీ వన్ ఎర్త్. సో, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే ఓన్లీ వన్ ఎర్త్ అంటే ఒకటే
భూమి ఉంది అనేది ఇయర్ యొక్క థీమ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా ఎగ్జామ్స్‌లో అడిగిన బిట్. సో, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటామో జూన్ 5న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే ఓన్లీ వన్ ఎర్త్, ఒకటే భూమి ఉంది అని చెప్పడం ఈ థీమ్ యొక్క ఉద్దేశ్యం. అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని. సో, ఇది ఏ సంస్థ ద్వారా ప్రకటించబడింది అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభించారు అంటే 1973లో. సో, ఈ ఇయర్ ఎన్నో ఎన్విరాన్మెంట్ డే అంటే 50th ఎన్విరాన్మెంట్ డే. ఎన్విరాన్మెంట్ డే 50వ పర్యావరణ దినోత్సవం. సో, ఈ యుఎన్ఈపీ లేదా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే కెన్యాలోని నైరోబిలో. ఎక్కడ? కెన్యాలోని నైరోబిలో. సో, దాని యొక్క హెడ్ ఎవరు ఇప్పుడు అంటే ఇంగర్ ఆండర్సన్. ఎవరు? ఇంగర్ ఆండర్సన్. సో, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 5న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఓన్లీ వన్ ఎర్త్. ఎవరు ఏ సంస్థ చేత ఇది ప్రకటించబడింది అంటే యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కెన్యాలోని నైరోబిలో. నెక్స్ట్ అంశం. సో, సేమ్ అదే జూన్ 5న ఇంకో డే కూడా ఉందండి. ఆ డే ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఫైట్ అగేన్స్ట్ ఇల్లీగల్, అన్‌రిపోర్టెడ్ అండ్ అన్‌రెగ్యులేటెడ్ ఫిషింగ్. సో, ఫిషింగ్కి సంబంధించింది ఇల్లీగల్‌గా, అన్‌రెగ్యులేటెడ్‌గా ఫిషింగ్ జరపొద్దు అని ఉద్దేశించిన డే ఏంటి అంటే ఇది. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని అంటే జూన్ 5న. ఎప్పుడు? జూన్ 5న. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. సో, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే లేదా ప్రపంచ ఆరోగ్య భద్రతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే జూన్ 7న. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 7న. ఏ సంస్థ దీన్ని ప్రకటిస్తుంది అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల వార్తల్లో ఉంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా వార్తలో ఉంది. లాస్ట్ మంత్ కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆ సంస్థ యొక్క హెడ్‌ని మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. ఏం పేరు అంటే టెడ్రోస్ అథనామ్ గ్యాబ్రియేసిస్. సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఎవరు ఇప్పుడు అంటే టెడ్రోస్ అథనామ్ గ్యాబ్రియేసిస్. సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో. ఎక్కడ? స్విట్జర్లాండ్లోని జెనీవాలో. సో, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఎప్పుడు జరుపుకుంటాం? ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 7న. సో, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే సేఫర్ ఫుడ్, బెటర్ హెల్త్. సో, సేఫర్ ఫుడ్, బెటర్ హెల్త్ అనేది 2022 యొక్క థీమ్. ఏ డే యొక్క? వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? జూన్ 7న. నెక్స్ట్ వరల్డ్ ఓషన్స్ డే. సో, ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 8th జూన్‌న. ఎప్పుడు? 8th జూన్. సో, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే రివైటలైజేషన్, కలెక్టివ్ యాక్షన్ ఫర్ ద ఓషన్. సో, రివైటలైజేషన్, కలెక్టివ్ యాక్షన్ ఫర్ ద ఓషన్ అనేది 2022 యొక్క థీమ్. ఏ డే యొక్క? వరల్డ్ ఓషన్స్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 8న. సో, దీన్ని ఫస్ట్ ఎప్పుడు అంటే బ్రెజిల్‌లోని రియో డి జెనైరో అనే ప్లేస్‌లో దీన్ని తీసుకోవడం జరిగింది. ఎప్పుడు? 1992లో. ఫస్ట్ ఎప్పటి నుండి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారంటే డిసెంబర్ 5న దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది 2008లో. ఎప్పుడు? 2008లో. సో, వరల్డ్ ఓషన్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 8న. వరల్డ్ అక్రిడిటేషన్ డే. సో, వరల్డ్ అక్రిడిటేషన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 9 జూన్‌న. సో, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే అక్రిడిటేషన్, సస్టైనబిలిటీ ఇన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో, దీన్ని ఎప్పుడు మొట్టమొదటిసారిగా జరుపుకున్నారు అంటే 2010లో. ఎప్పుడు? 2010లో. సో, వరల్డ్ అక్రిడిటేషన్ డే ఎప్పుడు జరుపుకున్నాం అంటే 9th జూన్ 2010. అంతకుముందు ఏంటంటే ఇంటర్నేషనల్ డేగా ఉండేది. సో, వరల్డ్ అక్రిడిటేషన్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 9th జూన్‌న. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 8th జూన్‌న. ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం అంటే 2000 సంవత్సరం నుండి జరుపుకుంటున్నాం. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే టుగెదర్ వి ఆర్ స్ట్రాంగర్. సో, టుగెదర్ వి ఆర్ స్ట్రాంగర్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? 8th జూన్‌న. ఎవరి చేత ఇది ప్రకటించబడింది అంటే జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ ఉంటుంది. వాళ్ళ చేత ఈ డేను ప్రకటించడం జరిగింది. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ పైన అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో. దీనిపైన బ్రెయిన్ ట్యూమర్ పైన అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో. నెక్స్ట్ వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్, బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే 12th జూన్‌న. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం ఎప్పుడంటే 12th జూన్‌న. సో, బాల కార్మికులను ఉండొద్దు, వారిని పనికి ప్రోత్సహించొద్దు అనే ఉద్దేశంతో పెట్టిందే ఈ డే. సో, ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ టు ఎండ్ చైల్డ్ లేబర్. ఏంటి? యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ టు ఎండ్ చైల్డ్ లేబర్ అనేది 2022 యొక్క థీమ్. ఏ డే యొక్క? వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్. ఎప్పుడు జరుపుకుంటాం? 12th జూన్‌న.
సో ఏ సంస్థ దీన్ని ప్రకటించింది అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఎవరు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో. ఎక్కడ? స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో. సో ఐఎల్ఓ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? ప్రెజెంట్ అంటే గై రైడర్. ఎవరు? గై రైడర్. సో వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్ ఎప్పుడు జరుపుకుంటాము? 12th జూన్‌న. ఎవరు దీన్ని ప్రకటిస్తారు? ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో. హెడ్ ఎవరు ఇప్పుడు అంటే గై రైడర్. సో అదే చైల్డ్ లేబర్‌కి సంబంధించిన అంశం ఏంటి అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు ఒక వీక్‌ను ఈ వారోత్సవాలుగా పెట్టి చైల్డ్ లేబర్ గురించి అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయంటే 12th జూన్ టు 20th జూన్. ఎప్పుడు? 12th జూన్ టు 20th జూన్. సో దేని గురించి అంటే ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. సో ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ దాంట్లోనే ఉంది చూడండి. బాల కార్మికుల నిర్మూలన కోసం వారోత్సవాలు అని చెప్పి. ఏ సంస్థ దీన్ని ప్రారంభించింది లేదా ఎవరి చేత ఇది కండక్ట్ చేయబడింది అని అడగొచ్చు. ఎవరి చేత అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. దీని యొక్క హెడ్ ఎవరు ఇప్పుడు అంటే ప్రియాంక్ కనుంగో. ఎవరు? ప్రియాంక్ కనుంగో. సో చాలా ఇంపార్టెంట్ అండి. వీక్ అడగకుండా దాని యొక్క హెడ్ అడగొచ్చు. సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యొక్క హెడ్ ఎవరు అంటే ప్రియాంక్ కనుంగో. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఎప్పటి నుండి ప్రారంభించారు? ఎప్పుడు ఏర్పడింది ఇది అంటే 2007లో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే. సో ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 13 జూన్. సో ఆల్బినిజం అంటే ఏంటి అంటే తెల్లగా పాలిపోవడము, వెంట్రుకలు కానీ శరీరం కానీ తెల్లగా అవడాన్ని ఆల్బినిజం అంటాము. సో అంటే శరీరంలో మెలనిన్ శాతం తక్కువగా అయినప్పుడు ఇలాంటి వ్యాధి సోకుతుందనమాట. సో దాని అవగాహన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో పెట్టిందే ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే. ఎప్పుడు జరుపుకుంటాము? 19 జూన్న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే యునైటెడ్ ఇన్ మేకింగ్ అవర్ వాయిస్ హర్డ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో ఆల్బినిజం అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 13 జూన్న. నెక్స్ట్ అంశం వరల్డ్ బ్లడ్ డోనర్ డే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ బ్లడ్ డోనర్ డే రక్తదాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా అంటే జూన్ 14న. సో ఈ జూన్ 14న ఎందుకు జరుపుకుంటాము అంటే కార్ల్ స్టిన్నర్ అనే వ్యక్తి ఈ రక్తానికి సంబంధించి గ్రూపుల విభజన చేయడం జరిగింది. సో ఆయన పుట్టినరోజును సందర్భంగా ఈ వరల్డ్ బ్లడ్ డోనర్ డేని జరుపుకుంటాం. సో ఎప్పుడు ఆయన పుట్టినరోజు అంటే జూన్ 14న. సో ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది 1930లో. సో వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఎప్పుడు అంటే జూన్ 14న. ఎవరి బర్త్డే సందర్భంగా జరుపుకుంటాం అంటే కార్ల్ ల్యాండ్స్టైనర్. సో ఎవరు? కార్ల్ ల్యాండ్స్టైనర్ అనే వ్యక్తి బ్లడ్కి సంబంధించిన అంటే రక్తానికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ల విభజన చేశాడు కాబట్టి ఆయన జన్మదిన పురస్కరించుకొని ఈ వరల్డ్ బ్లడ్ డోనర్ డేని జరుపుకుంటాం ఎప్పుడు? జూన్ 14న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే డొనేటింగ్ బ్లడ్ ఈజ్ ఇన్ యాక్ట్ ఆఫ్ సొలిడటరీ జాయిన్ ద ఎఫర్ట్స్ అండ్ సేవ్ లైఫ్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఏ సంస్థ చేత ఇది నిర్వహించబడుతుంది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో. వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 14న. ఎవరి బర్త్డే సందర్భంగా? కార్ల్ ల్యాండ్స్టైనర్. ఎవరు? కార్ల్ ల్యాండ్స్టైనర్ అనే ఆయన బర్త్డే సందర్భంగా ఈ వరల్డ్ బ్లడ్ డోనర్ డేని జరుపుకుంటాం ఎప్పుడు? జూన్ 14న. నెక్స్ట్ అంశం వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. సో ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే పెద్దవాళ్ళను అబ్యూస్ చేయొద్దు, దూషించొద్దు అనే ఉద్దేశంతో పెట్టిందే ఈ వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ డే. ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్ 15న. ఎప్పుడు? జూన్ 15. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే కంబాటింగ్ ఎల్డర్ అబ్యూస్. సో కంబాటింగ్ ఎల్డర్ అబ్యూస్ అంటే దాన్ని నిర్మూలించడం. ఎల్డర్ అబ్యూస్ అంటే పెద్దవాళ్ళని దూషించడము నిర్మూలిద్దాం అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 15న. నెక్స్ట్ అంశం వరల్డ్ విండ్ డే. వరల్డ్ విండ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 15th జూన్. ఎప్పుడు? 15th జూన్. సో ఎవరి చేత ఇది ప్రారంభించబడింది అంటే యూరోపియన్ విండ్ ఎనర్జీ అసోసియేషన్ వాళ్ళ చేత ఇది ప్రారంభించబడింది. ఎప్పటి నుండి అంటే 2007 నుండి. సో గ్లోబల్ విండ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 15th జూన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్స్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్ 16న. ఎప్పుడు? జూన్ 16న. ఎవరి చేత ఇది ప్రారంభించబడింది లేదా ప్రకటించబడింది అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ చేత ఇది ప్రారంభించబడింది. ద వరల్డ్ డే ఆఫ్ కంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనే దాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్ 17న. సో ఎడారులకు సంబంధించింది, కరువుకు సంబంధించిన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్ 17న. సో ఎప్పుడు దీన్ని డ్రాప్ చేసుకున్నారు అంటే
17 జూన్ 1994 నుండి. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే రైజింగ్ అప్ ఫ్రమ్ డ్రాట్ టుగెదర్. సో రైజింగ్ అప్ ఫ్రమ్ డ్రాట్ టుగెదర్ అనేది ఈ ఇయర్ యొక్క కంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 17న. ఇంటర్నేషనల్ డే ఫర్ కౌంటరింగ్ హేట్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ ఇయర్ నుంచి దీన్ని పెట్టడం జరిగింది. సో ఇంటర్నేషనల్ డే ఫర్ కౌంటరింగ్ హేట్ స్పీచ్ అనేది ఎప్పుడు జరుపుకుంటాం అంటే జూన్ 18న. సో మొట్టమొదటిసారిగా అన్నప్పుడు అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 2022 నుంచి జరుపుకోబోతున్నారు. సో ఇంటర్నేషనల్ డే ఫర్ కౌంటరింగ్ హేట్ స్పీచ్. సో హేట్ స్పీచ్ చెయ్యొద్దు, విద్వేషపూరితమైన ప్రసంగాలు చెయ్యొద్దు అని దానికి వ్యతిరేకంగా అంటే అలాంటివి చెయ్యొద్దు అని చెప్పడం కోసం ఉద్దేశించిన దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 18న. ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు? 2022 నుంచి. సో ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారు? ఎవరి చేత ప్రకటించబడింది అంటే యునైటెడ్ నేషన్ వాళ్ళు దీన్ని ప్రకటించారు. సో దాని యొక్క హెడ్ ఎవరు ఇప్పుడు అంటే ఆంటోనియో గుటెరస్. ఎవరు? ఆంటోనియో గుటెరస్. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్. సో దీన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్ 19న. సో ఎవరు చేత ఇది ప్రకటించబడింది అంటే యునైటెడ్ నేషన్స్తో. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే చూడండి చాలా పెద్ద ఉంది థీము. సో ప్రివెన్షన్ యాజ్ ప్రొటెక్షన్ ఎన్హాన్సింగ్ స్ట్రక్చరల్ అండ్ ఆపరేషనల్ ప్రివెన్షన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ సెక్సువల్ వైలెన్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో ద ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు జరుపుకుంటాం అంటే జూన్ 19. నెక్స్ట్ అంశం వరల్డ్ రెఫ్యూజీ డే. సో ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 20న. సో యుద్ధ సమయంలో కానీ ఏదైనా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అయినప్పుడు కానీ శరణార్థాలుగా ఒక దేశం నుండి ఇంకో దేశానికి వలసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వరల్డ్ రెఫ్యూజీ డే లేదా ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 20న. ఎప్పుడు? జూన్ 20న. ఫస్ట్ టైం దీన్ని ఎప్పుడు జరుపుకున్నామంటే జూన్ 20, 2001 నుండి దీన్ని జరుపుకుంటున్నాం. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే హూ ఎవర్, వాట్ ఎవర్, వెన్ ఎవర్, ఎవ్రీ వన్ హ్యాస్ అ రైట్ టు సీక్ సేఫ్టీ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇటీవల యుద్ధ వాతావరణం ఉక్రెయిన్, రష్యా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వరల్డ్ రెఫ్యూజీ డే లేదా ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 20. దాని యొక్క థీమ్ ఏంటి అంటే హూ ఎవర్, వాట్ ఎవర్, వెన్ ఎవర్, ఎవ్రీ వన్ హ్యాజ్ అ రైట్ టు సీక్ సేఫ్టీ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్ 21న. ఎప్పుడు? జూన్ 21న. మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు అంటే జూన్ 15న. సో ఇది ఎన్నో ఎడిషన్ కూడా అని అడగవచ్చు. ఎన్నో ఎడిషన్ అంటే 8వ ఎడిషన్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎప్పుడు జరుపుకుంటాం లేదా యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్ 21న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? యోగా డే యొక్క థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ హ్యుమానిటీ. ఏంటి? యోగా ఫర్ హ్యుమానిటీ. సో మానవత్వం కోసము యోగా అనేది ఈ ఇయర్ యొక్క యోగా దినోత్సవం యొక్క థీమ్. ఎప్పటి నుండి జరుపుకుంటాం? 2015 నుండి జరుపుకుంటున్నాము. ఎన్నో ఎడిషన్ అంటే 18వ ఎడిషన్. సో యోగా డే సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్లేస్లో వెళ్ళి అక్కడ యోగా క్యాంప్ లాంటిది కండక్ట్ చేసినప్పుడు అక్కడ పార్టిసిపేట్ కావడం జరిగింది. సో ఎక్కడ అని అడగచ్చు. ఎక్కడ అంటే మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్లో, కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎప్పుడు జరుపుకుంటాము? 21 లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు? 21న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ హ్యుమానిటీ అనేది ఈ ఇయర్ యొక్క. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ సోల్స్టైస్ అంటే ఈ రోజున ఏమవుతుంది అంటే కర్కాటక రేఖ పైన, సో ఉత్తరాక్షాంశమైన కర్కాటక రేఖ పైన సూర్యకిరణాలు లంబంగా పడతాయి. సో ఆ సూర్యకిరణాలు లంబంగా పడడం వల్ల నార్థన్ హెమిస్ఫియర్ ఉత్తరార్ధ గోళంలో ఏమవుతుంది అంటే ఆ రోజు ఎక్కువగా ఉంటుంది, దక్షిణార్ధ గోళంలో రోజు తక్కువగా ఉంటుంది. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ సోల్సైడ్ అనేది ఏంటి అంటే సూర్యుడు ఒకే రేఖలోకి రావడము అని అర్థం. సో ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 21న. సో లేదా నార్థన్ హెమిస్ఫియర్లో అత్యధిక లాంగెస్ట్ డే ఏది, అత్యధిక కాలం ఉండే రోజు ఏది అని అంటే జూన్ 21న. సో ఆ టైంలో సదరన్ హెమిస్ఫియర్లో షార్టెస్ట్ డేగా ఉంటుంది. సో ఇది సమ్మర్కి సంబంధించిన సోలిస్టైడ్. వింటర్కి సంబంధించిన సోలిస్టైడ్ ఏంటి అంటే డిసెంబర్ 21. సో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది చూడండి. అక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో షార్టెస్ట్ డే ఉంటుంది, సదరన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డేగా ఉంటుంది. సో జాగ్రఫీ రిలేటెడ్గా ఈ బిట్ అడిగే అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ అంశం వరల్డ్ మ్యూజిక్ డే. వరల్డ్ మ్యూజిక్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 21న. ఎప్పుడు? జూన్ 21న. ఎప్పటి నుండి జరుపుకుంటామంటే 1982 నుండి. సో ఎప్పటి నుండి? 1982 నుండి. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే మ్యూజిక్ ఆన్ ద ఇంటర్సెక్షన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో వరల్డ్ మ్యూజిక్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 21. యోగా డే ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 21. సో 2 డేస్ ఉన్నాయి. వరల్డ్ మ్యూజిక్ డే, వరల్డ్ యోగా డే కూడా 2 ఒకటే రోజున జరుపుకుంటాం. ఎప్పుడు? జూన్ 21న. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఒలింపిక్స్. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 23న. సో ఈ జూన్ 23నే ఒలింపిక్ డేని ఎందుకు జరుపుకుంటామంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 1894లో ఈ జూన్ 23నే ఏర్పడింది. సో ఆ రోజును గుర్తించుకొని ఆ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేని జరుపుకుంటాం. ఎప్పుడు? జూన్ 23న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే టుగెదర్ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్ అనేది ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే యొక్క థీమ్. సో ఐఓసీ యొక్క ప్రెసిడెంట్ ఎవరున్నారు? లేదా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు అంటే థామస్ బాక్. ఎవరు? థామస్ బాక్. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 23న. ఏ సందర్భంగా అంటే ఆ డేన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పడింది. ఎప్పుడు అంటే 1894 జూన్ 23న. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే లసాన్. ఎక్కడ? లసాన్, స్విట్జర్లాండ్లో. నెక్స్ట్ అంశం యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 23న. ఎప్పుడు? జూన్ 23న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ బ్యాక్ బెటర్ ఫ్రమ్ కోవిడ్-19, ఎన్హాన్సింగ్ ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్స్ టు మీట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని చేరుకోవడానికి సంబంధించిందిగా పెట్టుకోవడం జరిగింది. సో యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 23న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ బ్యాక్ బెటర్ ఫ్రమ్ కోవిడ్-19, ఎన్హాన్సింగ్ ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్స్ టు మీట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి సంబంధించిన అంశం కాబట్టి సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయని అడగచ్చు. 17 ఉన్నాయి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 నుండి పెట్టుకోవడం జరిగింది. సో 2030 వరకు 2030 సంవత్సరం వరకు దీన్ని సాధించాలి అని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 23న. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ విడోస్ డే. వితంతువులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఒక డే ఉంది. అది ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 23న. ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే 2011 నుండి దీన్ని జరుపుకుంటున్నాం. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఇంటర్నేషనల్ విడోస్ డే యొక్క థీమ్ ఏంటి అంటే సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ విడోస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ విడోస్ డే యొక్క థీమ్ ఏంటి అంటే సస్టైనబుల్ సొల్యూషన్ ఫర్ విడోస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 23న. ఏంటి? ఇంటర్నేషనల్ విడోస్ డేని జరుపుకుంటాం, వితంతుల దినోత్సవం. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద సీ ఫేరర్. సో నావికులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఒక డేను పెట్టడం జరిగింది, వారి కోసం అవగాహన కార్యక్రమాలు చేయడం కోసం. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద సీ ఫేరర్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే జూన్ 25న. ఎప్పుడు? జూన్ 25న. ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే 2011 నుండి జరుపుకుంటున్నాం. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే యువర్ ఓఏజ్ దెన్ అండ్ నౌ షేర్ యువర్ అడ్వెంచర్. సో యువర్ ఓఏజ్ దెన్ అండ్ నౌ షేర్ యువర్ అడ్వెంచర్ అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద సీ ఫేరర్ యొక్క దినోత్సవం యొక్క థీమ్. అంటే నావికుల దినోత్సవం యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? 25 జూన్న. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ లేదా వరల్డ్ డ్రగ్ డే. సో వరల్డ్ డ్రగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 26న. ఎప్పుడు? జూన్ 26న. సో ఐక్యరాజ్య సమితి చేత ప్రకటించడం జరిగింది. సో ఈ ఇయర్ యొక్క వరల్డ్ డ్రగ్ డే యొక్క థీమ్ ఏంటి అంటే అడ్రసింగ్ డ్రగ్ ఛాలెంజెస్ ఇన్ హెల్త్ అండ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్. సో వరల్డ్ డ్రగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 26న. దీని యొక్క థీమ్ ఏంటి ఈ ఇయర్ అంటే అడ్రసింగ్ డ్రగ్ ఛాలెంజెస్ ఇన్ హెల్త్ అండ్ హ్యుమానిటేరియన్ బేసిస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్ ఆఫ్ టార్చర్. టార్చర్కి సంబంధించి దానికి వ్యతిరేకంగా ఒక డే పెట్టడం జరిగింది. అది ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 26న. ఎప్పుడు? జూన్ 26న. మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ డే. సూక్ష్మ స్థూల మరియు మీడియం సంబంధించిన ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఒక డే ఉంది. అది ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 27న. మైక్రో స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 27న. నెక్స్ట్ అంశం
ద నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే. సో ఇన్సూరెన్స్కి సంబంధించి, బీమాకు సంబంధించి అవగాహన పెట్టాలనే ఉద్దేశంతో ఒక డేని పెట్టడం జరిగింది. ఎప్పుడంటే జూన్ 28న ఆ డేని జరుపుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాఫిక్స్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాఫిక్స్ ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 29న జరుపుకుంటాం. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టిక్ డే. సో నేషనల్ స్టాటిస్టిక్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 29 జూన్న జరుపుకుంటాం. సో ఎవరి జ్ఞాపకార్థం దీన్ని జరుపుకుంటామంటే పిసి మహల్నోబిస్ అనే వ్యక్తి ఆయన గుర్తుగా ఈ నేషనల్ స్టాటిస్టిక్ డేను జరుపుకుంటాం. సో ఎప్పటి నుండి జరుపుకుంటాం అంటే 2007 నుండి. ఈ ఇయర్ యొక్క నేషనల్ స్టాటిస్టిక్ యొక్క థీమ్ ఏంటి అంటే డాటా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. డాటా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఈ ఇయర్ యొక్క నేషనల్ స్టాటిస్టిక్స్ డే యొక్క థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 29న. ఎవరికి గుర్తుగా అంటే, ఏ వ్యక్తికి గుర్తుగా అంటే పిసి మహల్నోబిస్ యొక్క గుర్తుగా ఈ డేను జరుపుకుంటాం. ఎవరు ఈయన అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఫౌండర్. సో నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 29. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే జూన్ 30న. చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాంటి బిట్స్ అడిగే అవకాశం ఉంది. సో పార్లమెంటరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే జూన్ 30న. సో ఎందుకు ఈ జూన్ 30న అంటే ఈ జూన్ 30నే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఏర్పాటు కావడం జరిగింది. అందుకు గాను జూన్ 30ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజంను జరుపుకుంటాం. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఐపీఏ యొక్క ప్రధాన కార్యాలయం అంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో. దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు అంటే సాబెర్ హుస్సేన్ చౌదరి అనే వ్యక్తి ఇప్పుడు దాని యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. దీని యొక్క ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్ 30న. ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే గ్రహ శకలాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 30న. ఎప్పుడు? జూన్ 30న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే యొక్క థీమ్ ఏంటి అంటే స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. వరల్డ్ ఫాదర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే జూన్లో వచ్చే 3వ ఆదివారాన్ని జరుపుకుంటాం. సో థర్డ్ సండే ఆఫ్ జూన్ని వరల్డ్ ఫాదర్స్ డేగా జరుపుకుంటాం. ఈ ఇయర్ ఎప్పుడు వచ్చిందంటే 19th జూన్ వచ్చింది. సో వరల్డ్ ఫాదర్స్ డే ఎప్పుడు అంటే జూన్లో వచ్చే 3వ ఆదివారం. ఎప్పుడు? 3వ ఆదివారం ఏ మంత్లో? జూన్లో. సో వరల్డ్ ఫాదర్స్ డేను జరుపుకుంటాం. నెక్స్ట్ వరల్డ్ యంగ్ డాక్టర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 24న. సో వరల్డ్ యంగ్ డాక్టర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 24. సో డాక్టర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 1న. సో డాక్టర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే జూలై 1న. నెక్స్ట్ నేషనల్ రీడింగ్ డే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ రీడింగ్ డేను పిఎం పనికర్ అనే వ్యక్తి యొక్క వర్ధంతి సందర్భంగా జరుపుకుంటాం. సో ఎవరి వర్ధంతి సందర్భంగా నేషనల్ రీడింగ్ డేను జరుపుకుంటారో అని అడగొచ్చు. ఎవరి వర్ధంతి సందర్భంగా? కేరళకు సంబంధించినటువంటి పిఎం పనికర్. సో ఈ పిఎం పనికర్ ఏ విధంగా ప్రఖ్యాతగాంచిన వ్యక్తి అంటే కేరళలో లైబ్రరీ మరియు అక్షరాస్యత ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా ఇతడు ప్రఖ్యాతిగాంచాడు. సో కేరళలో లైబ్రరీ ఉద్యమ పితామహుడు ఎవరని అడగచ్చు. ఎవరంటే పిఎం పనికర్. లేదా నేషనల్ రీడింగ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 19న. ఎవరి వర్ధంతి సందర్భంగా అంటే పిఎం పనికర్ వర్ధంతి సందర్భంగా జరుపుకుంటాం. ఇక్కడ కేరళ ప్రభుత్వం చేత ఎస్పెషల్ ఇది ప్రకటించబడింది. సో నేషనల్ రీడింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 19న. ఎవరి వర్ధంతి సందర్భంగా? పిఎం పనికర్ వర్ధంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటాం. జూన్ నెలకు సంబంధించిన పలు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకున్నాం. సో ఇంపార్టెంట్ డేస్ ఎప్పుడు జరుగుతాయి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని యొక్క థీమ్ ఏంటి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాం. టీశాట్ వీక్షకులకు నమస్కారం, ధన్యవాదాలు.